తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు చికెన్ షాప్ నిర్వాహకులు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో జరిగిన తెలంగాణ స్టేట్ చికెన్ సెంటర్ అసోసియేషన్ మీటింగ్ లో పలు కీలక అంశాలపై చర్చించారు. మీటింగ్ కు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అటెండ్ అయ్యారు. చికెన్ షాప్ నిర్వాహకుల సమస్యలను ఎమ్మెల్యేలకు వివరించారు. అసోసియేషన్ సభ్యులు అసోసియేషన్ నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ సంస్థలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కంపెనీ అవుట్లెట్లు ఏర్పాటు చేస్తే తమ షాపులు ఎలా నడుస్తాయని ప్రశ్నించారు. రూల్స్ ప్రకారం చికెన్ షాప్ కు మధ్య కనీసం 350 మీటర్ల దూరం ఉండాలని చెప్పారు. కంపెనీల నుంచి తమకు కనీస మార్జిన్ వచ్చేలా చూడాలన్నారు అసోసియేషన్ సభ్యులు. చికెన్ షాప్ నిర్వాహకుల సమస్యలు పరిష్కరించేందుకు సంబంధిత శాఖ మంత్రి అధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. సమావేశంలో చికెన్ షాప్ అసోసియేషన్ ఎల్బీ నగర్ జోన్ అధ్యక్షుడు నెండుట్ల శేఖర్, ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. మన చికెన్ షాప్ అసోసియేషన్ వల్ల లాభ నష్టాలు, అసోసియేషన్ వల్ల లాభ నష్టాల గురించి చెప్తారు. అన్న, ఈ బిల్డింగ్ ఉందన్న, నాలుగు దిక్కుల 4 పిల్లలు నిలబడితే ఈ బిల్డింగ్ నిలబడ్డది. కానీ ఫార్మర్, ట్రేడర్ అసోసియేషన్, ట్రేడర్స్ అండ్ సప్లయర్స్, ఈ నలుగురు కలిస్తే 4 పిల్లలున్న బిల్డింగ్ కు. కానీ మనలో కొంతమంది ట్రేడర్స్ ఉన్నారన్న, వచ్చి మనలో జైన్ అయిపోయి ఈ రేట్లు పెట్టొద్దు, ఇదే శ్రీనివాస్ రెడ్డి అన్న రేట్లు పెడుతుంటే యాభై శ్రీనివాస్ రెడ్డి వచ్చిన ఒకసారి చేయలేపన్నా. శ్రీనివాస్ రెడ్డి అన్న ఒకసారి చేయలేపండి. శ్రీనివాస్ రెడ్డి అన్న మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ లో మల్కాజ్గిరి యూనియన్ లో రేట్లు పెడితే తనకు వార్నింగ్. నేను అల్వాల్ యూనియన్ లో రేట్లు పెడితే నా వల్ల నాకు రేట్ వస్తుందన్న. నాకు స్నేహ వాళ్ళు పంపించిన రేటే నాకు వస్తుండే అప్పట్లో. దానివల్ల నేను ₹1,00,000 బెనిఫిట్ అన్నా. అంతకుముందు ఎంత దోసుకున్నారో 1983 నుంచి నన్ను ట్రేడర్లు ఎంత దోసుకున్నారో నాకు తెలియదు. ఆ రేటు వల్ల నాకు ₹1,00,000 బెనిఫిట్ అయింది. ఈ ట్రేడర్స్ ఇంటిగ్రేషన్ వాళ్ళకు అమ్ముడు పోయింది. వాళ్ళ బెనిఫిట్స్ కోసమే వాళ్ళు చూసుకుంటున్నారు, మన బెనిఫిట్స్ కోసం వాళ్ళు చూస్తలేదు. ఈ రోజన్నా మన ఎల్బీ నగర్ లో ఐబీ కంపెనీ ఉంది, ఇక్కడే దగ్గరలో. ఐబీ కంపెనీ వాళ్ళు మీటింగ్ పెడితే నేను వచ్చిందన్న. దాని వల్ల నాకు ఆ రోజు ఒక లక్కీ ట్రేడర్ అంటే ఆయన ట్రేడర్ తెలిసిండు. ఐడిపిఎల్ లో ట్రేడింగ్ ముస్లిం అతను లక్కీ ట్రేడర్, చాలా పాత వాళ్ళు, 1990లోనే కోర్సు సప్లై చేసిన వాళ్ళకు. సప్లై ఈ రోజు వస్తున్న సప్లై రేట్ నెట్ ఇస్తున్నా. ఎవరు భయపడద్దు. మన బ్రదర్ మన స్నేహాలు కోలు పనిచేసిన ఎందుకన్నా మన దానిలోనే మనం స్నేహాన్ని కోగలేదు, మనం బతకలేమా? 40 కంపెనీలు మార్కెట్ లో ఉన్నాయి, 40 కంపెనీలు ఉన్నాయి మార్కెట్ లో. సప్లై రేటుకు నెట్ వెయిట్ నాకు ఇస్తున్నారన్న. దానివల్ల ఒక 50,000 బెనిఫిట్ పొందుతున్నాడు. మనం కోళ్ళు తీసుకుని వచ్చి మన పేర్లు పెట్టుకోవాలా, చరిత్రలో మనం